అధ్యక్ష, కళ్యాణ లక్ష్మికి సంబంధించింది కానీ షాదీ ముబారక్ సంబంధించింది కానీ అప్లికేషన్ వచ్చిన వెంటనే ఆర్థిక శాఖ నుంచి డబ్బులు పంపుతున్నాం. పాప పుట్టిన తర్వాత చెక్కులు ఇస్తున్నారు అనేది తప్పు. కావాలనే కాంగ్రెస్ పార్టీ అంటే గిట్టనోలు ఆలస్యం చేసి ఆ బద్నానాన్ని ప్రభుత్వం మీద వేస్తున్నారు. అంతేగాని కళ్యాణ లక్ష్మి చెక్కులు లేట్ అవుతుంది అనేది అవాస్తవం అధ్యక్ష అని నిండు అసెంబ్లీలో అన్నాడు కదా ఆర్థిక మంత్రి బట్టి సారు. హాగో సార్ చెప్పినట్టే ఆలస్యం అస్సలే అవుతలేదు. చూడండి. సరంబడ్డది మంచినీళ్ళు ఇర్రా అని మొత్తుకుంటే ఆగాగు పారాగడ్డ పార తీసుకొని పోతున్నా బాయి దోవి నీళ్ళు చేదుకొని వస్తా అన్నాడట వెనకట్టుకోవడం. అగో అచ్చం అట్లనే ఉన్నదట కాంగ్రెస్ సర్కార్ పనితనం కూడా. కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసమే ఎదురు చూస్తే పూట గడుసుడు కష్టమే అయ్యేటట్టు చేస్తున్నారట. చూడు ఎద మీద బిడ్డనెత్తుకొని వచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకుంటున్నది ఓ అక్క. ఆ పాపకి ఏడాది పుట్టినరోజు కూడా అయినట్టే కొడుతున్నది. ఇదేనా కాంగ్రెస్ సర్కార్ అప్లికేషన్ పెట్టంగానే చెక్కులు అందించే పద్ధతి? ఇదేనా బట్టి విక్రమార్క సార్ అసెంబ్లీలో చెప్పిన ముచ్చట అని కామెంట్లు పెట్టుకుంటా ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడిన ఈ వీడియోను సోషల్ మీడియాలో తిప్పుతున్నారు నెటిజనాలు. అధ్యక్ష, కళ్యాణ్ లక్ష్మికి సంబంధించి కానీ షాదీ ముబారక్ సంబంధించి కానీ అక్కడ నుంచి వచ్చిన వెంటనే ఆర్థిక శాఖ నుంచి నేరుగా డబ్బులు వెళ్తా ఉన్నాయి అధ్యక్ష. నేరు ఏడబోతున్నాయి మంత్రి సారు. పెండ్లయ్య ఆ కొత్త జంట కొడుకో బిడ్డో ఉట్టి వాళ్ళ బర్త్డే జరుపుకొని బుడి అడుగులేసే టయానికి చెక్కులు ఇచ్చుడు నేరుగా ఇచ్చినట్ట. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కావాలనే కక్షగట్టి కాంగ్రెస్ సర్కారును బద్నాం చేసేటానికి ఆలస్యం చేస్తున్నారు అన్నట్టు కూడా లేదు. ఇక్కడ చెక్కు పంపిణీ చేస్తున్నది బోధు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ జాదవేనాయే. అంతకుముందు చెక్కులు ఇచ్చింది కూడా గోదావరి కాని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజ్ ఠాకూరేనాయే. మరి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎమ్మటి అందించినట్టు ఎక్కడున్నది సారు అని అడుగుతున్నారు తెలంగాణ జనాలు. మీరు నేరుగిస్తుంటే ఎందుకు ఆలస్యం అవుతున్నది కావచ్చు అని అంటున్నారు. గత సర్కార్ తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి పథకానికే చక్కగా దిక్కులేదు గాని పెండ్లి పీటల మీద పిల్లగాడు కూర్చున్నప్పుడే తులం బంగారం ఇస్తామని ఎన్నికల ముంగట ఎమయేతులు కొట్టిర్రు. ఇదేనా సారు మీరు ఈరల వల్ల ఇరగదీస్తామని చెప్పిన ముచ్చట్లు? పెళ్లి చేసే అయ్య వల్ల బరువు దించాలని తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి పథకం అర్థానే మార్చేస్తున్నారు. తల్లిదండ్రులకు ఖర్చులు తగ్గించి కాసింతరైనా సాయం చేద్దామని అప్పటి సర్కార్ పథకం తీసుకొస్తే కాంగ్రెస్ సర్కార్ ఇగో ఇస్తాము అగో ఇస్తామని చెప్పి అప్పులు చేసి లగ్గం చేస్తే మిత్తిలు పెరిగి ఇంకింత ఎక్కువ బరువు పెరిగేటట్టు చేస్తున్నారు అనుకుంటా కామెంట్లు వేస్తారు కొందరు. తులం బంగారం దేవుడెరుగు ఉన్న కళ్యాణ లక్ష్మి చెక్కులైనా సిక్కులు లేకుంటే మహాప్రభు అని మొత్తుకునేటట్టు చేస్తున్నారని పెళ్లి లేచిన అయ్యవ్వలు అంటున్నారు. మరి పోన్ ఇంకింత ఆలస్యం చేసి వీళ్ళ పెళ్లి జరుగుతుంటే తల్లి పెళ్లి నాటికి చెక్కులు ఇచ్చే కాలం వస్తుందో ఏమో అని కామెంట్లు పెడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్న తీరును చూస్తున్న తెలంగాణ పబ్లిక్. ఇంట్లో ఎవరికన్నా సుస్థి చేస్తే దేవుడా బాంచన్ జ్వరం తొందరగా తక్కువ కావాలి, నయం అయితే నీ గుడికి వచ్చి కొబ్బరికాయలు కొడతామని మొక్కుతాం. మరి మనం మొక్కే దేవునికి సుస్థి చేస్తే ఎట్లా? ఏ ఒక్క పిల్ల దేవునికి రోగము నొప్పి అనేటివి ఉంటాయా? ఎవరు చెప్పినా నీకు అని అంటారా? అయితే ముచ్చటి నుండ్రి. చూడుర్రి సార్ మంచిగా చూడుర్రి. మరి బయటకు బాగానే ఉన్నా లోపట అవయవాలు మంచి పని చేస్తున్నా ఆ దేవునికి లేదా అనేది పద్ధతిగా పరిచవాటి చూడు సారు. గుండె మంచి కొట్టుకుంటుందా, ఊపిరితిత్తులు ఉదరం అన్ని మంచిగానే ఉన్నాయో చూడుర్రి జరా. ఒకరిద్దరు డాక్టర్లుగా చాలా మందే ఉన్నారు మెడల స్టెథోస్కోప్ వేసుకొని. లేడీ డాక్టర్ కూడా వచ్చిందంటే మంచిగానే చెకింగ్ చేస్తున్నారు అన్నట్టు అన్ని తీర్లా. ఇంతకీ వింత ముచ్చట ఎక్కడ జరిగింది అని అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రము జాన్పూర్లో ఉన్న జగన్నాథ్ టెంపుల్ జరిగింది. మరి నిజంగానే దేవునికి బీమార్ వచ్చిందా సుస్థి చేసిందా అంటే అదేం లేదట. అక్కడ ఇది ఒక సాంప్రదాయం అట. ఇక దాని ప్రకారం డాక్టర్లు అంతా కలిసి దేవునికి ఇట్లా పరీక్షలు చేస్తారట. ఇక ఈ కార్యానికి భక్తులు కూడా మస్తు మంది వచ్చి చూస్తారట. మరి అంతే కదా, అందరు ఆరోగ్యాలు కాపాడే దేవునికి కూడా పానం మంచిగా ఉండాలి కదా. ఎప్పటికీ భక్తుల కోరికలు ఇని వీటిని తీర్చడానికే తిప్పలు పడతాడు దేవుడు. ఎవ్వరు చూడు నేను బాగుపడేటట్టు చేయు దేవుడా, నా కష్టాలు తీర్చు దేవుడా అని అడిగేటోళ్లే కానీ దేవునికి కూడా ఏమైనా బాధలు ఉంటాయి వాటిని తీర్చే ఉపాయాలు ఏమైనా చేద్దామని ఆలోచించారు. కానీ జాన్పూర్లో జగన్నాథ్ దేవుని అన్ని తీర్ల మంచిగా చూసుకుంటున్నారు అక్కడ భక్తులు. ఇగో ఇటువంటి భక్తులు ఉంటే దేవుడు ఎంత సుఖంగా ఉంటాడో కాదు. మరి మీ ఏరియాలో ఉన్న దేవునికి మీరు నమ్ముకున్న దేవునికి ఇటువంటి బాధలు ఏమైనా ఉంటే తీర్చే ఉపాయం చేయరు అనుకుంటా మస్తు మంది కామెంట్లు పెట్టిన జనాలుగా.